నమస్తే. ప్రస్తుతం మనతో పాటు పీఓడబ్ల్యూ సంజయ్ గారు ఉన్నారు. సోషల్ యాక్టివిస్ట్. మాట్లాడదాం జానీ మాస్టర్ ఇష్యూకి సంబంధించి గాని, అమ్మాయితో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది ఆమె. సో, ఆమె దీని గురించి ఏం చెప్తారు? ఆమె విచారణ ఏంటి పరిస్థితి అనేది కూడా చూసి మాట్లాడుకుంటున్నాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం చెప్పండి, అంటే జానీ మాస్టర్ ఇష్యూ అమ్మాయితో కూడా మీరు కన్సల్ట్ అయ్యారు, మాట్లాడారు. మీకేమనిపిస్తుంది మేడం ఈ ఇష్యూలో? మీరేం చూస్తారు? అంటే ఆన్ రికార్డు కొన్ని వాస్తవాలు వస్తున్నాయి, కొంతమంది వస్తున్నారు దీన్ని తప్పుపడుతున్నారు, కొంతమంది దీన్ని లవ్ జిహాద్ అంటూ కొంతమంది దీన్ని ప్రలోభ పెట్టే పరిస్థితి, డైవర్షన్ చేస్తున్నారు. మీరేం చెప్తారు? అంటే మీరు విన్నారు, ఆమె బాధ కూడా విన్నారు కాబట్టి మీరేం చెప్తారు? అంటే ఈ ఇష్యూలో ఈ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కానీ, సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ గానీ ఉన్నది అని చెప్పడంలో భాగంగా ఈ ఘటనని చూడాలి. ఇది కొత్త కాదు. ఏమి మొదటిది కాదు, చివరిదని నేను అసలు అనుకోవట్లేదు. గతంలో మేము శ్రీరెడ్డి స్ట్రిప్పింగ్ తర్వాత ఇష్యూని టేకప్ చేసినప్పుడు చాలామంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయిలతో మాట్లాడడం, వాళ్ళు చాలా 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 విషయాలు మాకు చెప్పారు. సెట్ల మీద ఎలా ఉంటుంది, జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఎలా ఉంటుందని. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 85 ఏళ్ల ఇండస్ట్రీలో 85, 90 ఏళ్ళకి వచ్చింది. బహుశా త్వరలో 100 ఏళ్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా ఉండొచ్చు. దాని ఉత్సవాలు. చాలా సందర్భాల్లో ఆడవాళ్ళు లైంగిక వేధింపులు గానీ, ఎక్స్‌ప్లాయిటేషన్ గానీ గురైనప్పటికీ కూడా రాజీ పడడము, రెసిస్ట్ చేయడము, అవి రెసిస్ట్ చేస్తూ ఇష్టం లేకపోతే అవి క్యాన్సిల్ చేసుకొని ఆ కాల్ షీట్స్, షెడ్యూల్స్ లేదా బ్యానర్స్ పక్కకి పోయిన ఇవాళ మనం సీనియర్ ఆర్టిస్టుల అనుభవాలు వింటున్నాం కదా, సినిమా తారల నుంచి అందరినీ. పక్కకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, మానుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు చాలా సీనియర్ ఆర్టిస్టులు, హీరోయిన్లు నేను ఆ బ్యానర్‌ని వదిలేశాను, నేను ఆ సినిమాని వదిలేశాను, లొంగిపోవడం ఇష్టం లేక అని. ఒక హీరోయిన్, ఒక ఆర్టిస్ట్ చెప్తుంది, జయలలిత, నేను రెసిస్ట్ చేయగలిగినంత చేశాను, ఇక లొంగిపోక తప్పదన్నప్పుడు లొంగిపోయాను. ఆమె ఒక ఆర్టిస్ట్. ఇవాళ ఎన్ని యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి చూడండి. చాలామంది చాలా రకాలుగా చెప్పారు. గతంలో నేరుగా మా దగ్గరకు వచ్చిన హీరోయిన్లు చెప్పారు, జూనియర్ ఆర్టిస్టులు చెప్పారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు చెప్పారు. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే మేము ఆ రోజు దాదాపు మేము పెట్టిన ప్రెస్ మీట్ 7 అవర్స్ నడిచింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. అనంతరం మినిస్టర్ ఆనాటి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కలిసాం. రిపీటెడ్ మీటింగ్స్ ఆయన పెట్టాడు. ఆనాటి ఎఫ్డీసీ చైర్పర్సన్గా ఉన్న రామ్మోహన్ గారు, చాలా పదుల సంఖ్యలో మీటింగ్స్ జరిగినాయి ఎఫ్డీసీతో. కాస్టింగ్ కౌచ్ మీద, సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ మీద కమిటీ ఉండాలి, ఫిర్యాదుల కమిటీ అనడానికే మేము చాలా ఇండస్ట్రీతో ఫైట్ చేసాం. వీటన్నిటికన్నా ముందు చలపతిరావు గారి అనుచిత వ్యాఖ్యల సందర్భంగా పోలీస్ కంప్లైంట్ పెట్టి ఛాంబర్స్ని కలిసాం, మా అసోసియేషన్ కలిసాం. శివాజీ గారు వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు. రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళు కమిటీ పెడతామన్నారు. తర్వాత మమ్మల్ని పిలిచి ఆ కమిటీ ఎట్లా పెట్టాలి అని కూడా వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. కానీ మళ్ళీ అది పక్కకు పోయింది. ఈ లోపల ఈ గొడవలు వచ్చినాయి. మీ టూ మూమెంట్ హాలీవుడ్ నుంచి, బాలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచి, కోలీవుడ్ వరకు. ఆ మూమెంట్లో భాగంగా మళ్ళీ కమిటీ గురించి మాట్లాడాం. అప్పుడు రెస్పాండ్ అయ్యారు. ముందు కొంచెం పట్టించుకోలేదు, తర్వాత రెస్పాండ్ అయ్యారు మా అసోసియేషన్ వాళ్ళు. రెస్పాండ్ అయ్యి కమిటీ వేశారు. కమిటీ వేసాక జీవితాలు లాంటి వాళ్ళు కమిటీ ఎందుకు వేశారు, అవసరం లేదు, కమిటీ అవసరం లేదు, మేము కమిటీని వెల్కమ్ చేస్తున్నారా అని అడిగితే కమిటీ మాకు అవసరం లేదు అని మాట్లాడితే దాని మీద కూడా నేను మాట్లాడాను. అప్పుడు కమిటీ అవసరం లేదని ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఏ మహిళ చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళు ప్రొటెక్టెడ్గా ఉంటే ఓకే, ఎవరికి అవసరమో వాళ్ళే వినియోగించుకుంటారు. కమిటీకి చట్టబద్ధత ఉంది. 97 సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. తర్వాత 2001 జీవో ఉంది. లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు అన్ని కార్యాలయాల్లో వేయాలి, పని స్థలాల్లో అని. 2013లో లైంగిక వేధింపుల చట్టం వచ్చింది. ఆ చట్టం ఖచ్చితంగా కమిటీలు వేసి తీరాలంది. ఇవన్నీ వచ్చాక మేము 2017, 18లో ఈ మాని ఇంటరాక్ట్ అవ్వడం, శ్రీరెడ్డిది 18 ఏప్రిల్లో జరిగింది. కాబట్టి ఇన్ని తర్వాత మా అసోసియేషన్ ముందుకు వచ్చి కమిటీ వేస్తే మాకు కమిటీ అవసరం లేదు, మాకు లైంగిక వేధింపులు లేవు కాబట్టే నా 2 కూతుళ్ళని తీసుకొచ్చాను మాట్లాడింది. అట్లా కాదు, ఆమె మీద కూడా ఆరోపణలు వచ్చాయన్నప్పుడు మేము మాట్లాడినప్పుడు ఆ తర్వాత మా మీద కేసులు కూడా అయినా, అది వేరే విషయం, ఇక్కడ సందర్భం కాదు. సో అట్లా చాలా స్ట్రగుల్ అవుతూ
ఎన్నో మీటింగుల తర్వాత కొన్ని అంగీకరించారు. జూనియర్ ఆర్టిస్టులకి నేరుగా వాళ్ళ అకౌంట్స్‌లో డబ్బులు వేయడం. వాళ్ళు అవుట్‌డోర్ షూటింగ్‌లకి వెళ్ళినప్పుడు హీరోయిన్‌ల క్యారవాన్‌లు ఉంటాయి గానీ వీళ్ళకు ఉండవు. వీళ్ళు ఆ చెట్ల చాటుకి, పుట్ల చాటుకి వెళ్తే అక్కడ చాలా సమస్యలు ఎదుర్కోవడం అవన్నీ మాకు చెప్పారు. అసలు ఎన్ని రకాలు ఇప్పుడు 'సైరా' షూటింగ్ అవుతుంటే వాకాటప్పారావు అనే అతను ఎంత వేధించాడో చెప్పారు. అతని వెకిలి భాష అని అట్లా ఉదాహరణకు అది ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఆ స్థితిలో మేము కొన్ని డిమాండ్స్ రూపొందించి ఇండస్ట్రీ ముందు పెడితే చాలా చర్చలైనయి. ఈవెన్ తమ్మారెడ్డి భరద్వాజ గారు లాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అవి సమగ్రంగా ఫుల్‌ఫిల్ కాని పక్షంలో శ్రీనివాస్ యాదవ్ ఆనాటి మంత్రి, "మేడం నా ప్రయత్నాలన్నీ చేశాను. వాళ్ళు వినట్లేదు. ఇంతవరకే వింటున్నారు" అంటే అప్పుడు కోర్టుకెళ్ళా. హైకోర్టుకెళ్ళి అప్పటికే మలయాళ ఇండస్ట్రీ హై లెవెల్ కమిటీ వేసింది. ఆ తరహాలో కమిటీ కావాలని వెళ్ళాం. చాలా అయినాయి హైకోర్టులో. నేనే పిటిషనర్ 1ని 9 మందిని పిటిషనర్స్‌ని. ఆ తర్వాత హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆదేశాలు ఇచ్చింది. అది కూడా వినిపించుకోకపోతే గవర్నమెంట్. సో, తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆ కమిటీ సెటప్ చేయడానికి. అప్పుడు కోర్టు అల్టిమేటం ఇచ్చింది. అసలు మా మ్యాటర్ సీజే బెంచ్‌లోనే ఉండే. చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ. ఆయన అన్ని విధాలా ప్రయత్నించి దాన్ని తరోగా స్టడీ చేసి ఇంకా అల్టిమేటం డెడ్‌లైన్ పెట్టి ఈ డేట్‌కల్లా కమిటీ వేయకపోతే సీఎం నుంచి చీఫ్ సెక్రటరీ వరకు కోర్టులో హాజరవ్వాలని ఒక అల్టిమేటం ఇచ్చారు మ్యాండేటరీ. అప్పుడు మాత్రమే అంటే కోర్టు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చాక మాత్రమే కమిటీ ఏర్పడింది. దాంట్లో మన సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ ఈ కమిషనర్స్ ఉన్నారు. ఐపీఎస్‌లు ఉన్నారు. మహిళా ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు ఉన్నారు. ఇండస్ట్రీ నుంచి సుప్రియ లాంటి వాళ్ళు, ఝాన్సీ లాంటి వాళ్ళు ఉన్నారు. మా ఉద్యమాల నుంచి కూడా ఒక 6గురిని పంపించాం. మేము ఎవరైతే పిటిషనర్స్‌గా ఉండి యాక్టివిస్ట్‌లుగా ఉన్నామో మేము బయట ఉండి వాళ్ళని పంపించాం. కానీ అంటే ఇండస్ట్రీలో ఇన్ని అంటే మా అసోసియేషన్ అని లేకపోతే ఇండస్ట్రీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇదొకటి ఉంది. ఈ 2 ఉన్నా కూడా అంటే ఇలాంటివి ఇంకా జరుగుతున్నాయి. ఇలాంటి వాటికి తావు వస్తుందంటే ఎక్కడ ఉంది అనడానికి ఇప్పటికి చాలా మంది హీరోయిన్‌లు బయటకొచ్చి కూడా చెప్పారు. గాయత్రి గుప్తా గాని, అమ్మాయి ఇంకొక అమ్మాయి పేర్లు నాకు సరిగ్గా గుర్తుండవు. సో, వీళ్ళందరూ వాళ్ళు చెప్తున్నది పదే పదే ఒకటే విషయం. మేము ఎదుర్కొంటున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. మేము 24 క్రాఫ్ట్స్‌ని కూడా పిలిచి మా కమిటీ వాళ్ళు మాట్లాడారు. అందులో ఒక రంగానికి సంబంధించింది కాదు. ఇప్పుడు హై లెవెల్ కమిటీ వేసినప్పుడు 24 క్రాఫ్ట్స్ ని పిలిచి మాట్లాడారు. వాళ్ళ డిమాండ్స్, వాళ్ళ సమస్యలు చాలా కమిటీ ముందు చాలా చక్కగా చెప్పారండి. అన్ని రికార్డ్ అయిన టెస్టిమోనీస్ ఉన్నాయి. మేము 150 మంది జూనియర్ ఆర్టిస్టులతో మాట్లాడాం. వాళ్ళందరివి రికార్డ్ చేసాం. మా దగ్గర కావాల్సినంత ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కమిటీ వేసినప్పుడు ఆ కమిటీ రిపోర్ట్ కానీ, ఆ కమిటీ ముందు చెప్పినవి కానీ కాన్ఫిడెన్షియల్‌గా ఉంచడం మా బాధ్యత. ఈ రోజు కూడా మేము బయట పెట్టలేదు వాటిని. ఇంకో విషయం, అప్పటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారికి మేము కమిటీ రిపోర్టు సబ్మిట్ చేసాం. సబ్ కమిటీ రిపోర్టు. దానిపైన సబ్ కమిటీ పైన హై లెవెల్ కమిటీ ఉంది. దాంట్లో వాళ్ళు ఏం అంగీకరిస్తారో రికమెండేషన్స్ ఉన్నాయి. ఏం అంగీకరిస్తారో ఏం అంగీకరించారో తెలవనప్పుడు అన్నీ మనం బయట పెట్టొద్దని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము కమిటీ రిపోర్ట్‌ని లీక్ చేయొద్దని ఊరుకున్నాం. కానీ అది కోల్డ్ స్టోరేజ్‌లోకి వెళ్ళిపోయింది. అంత కృషి 3 ఏళ్ల కృషి. అది 18లో ప్రారంభమై 24లో ఉన్నాం. 6 ఏళ్ళు. ఆల్మోస్ట్ ఈమె ఇండస్ట్రీకి వచ్చినప్పుడే మా పోరాటం కూడా స్టార్ట్ అయింది. 6 సంవత్సరాలు. ఆమెది 6 సంవత్సరాలదే, మాది 6. 6 ఏళ్లుగా అది కోల్డ్ స్టోరేజ్‌లో ఉంటే ఇప్పుడు హేమా కమిటీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సందర్భంలో దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే కమిటీ రికమెండేషన్స్‌ని మేము బయట పెట్టమంటున్నాం. ఆ కమిటీలో ఎవరెవరేం చెప్పారో కూడా మేము ఈ రోజుకి బయట పెట్టలేదు. అంటే మాకు రాజకీయ ప్రయోజనాలు లేవు. మేము ఏ రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళం కాదు. అట్లాగే ఆర్థిక ప్రయోజనాలు లేవు. అలాగే చాలామంది యాక్టర్లు ఆ రాజకీయ పార్టీకి, ఈ రాజకీయ పార్టీకి చెంచాలుగా మారి భజనలు చేసేవాళ్ళు ఉన్నారు. లేదంటే తమ ప్రయోజనాల కోసం వీళ్ళే పార్టీల్లో చేరిన వాళ్ళు ఉన్నారు. మేము అట్లా ఏ పార్టీలకు వెళ్ళాల. పదవులు వరించినా వద్దనుకున్న వాళ్ళం. కాబట్టి మేము ఏదైనా మాట్లాడడం, పోరాటాలు చేశామంటే దాంట్లో ఉన్న సమస్య పరిష్కారం కావాలనే ఒక చిత్తశుద్ధితోటే.
ఈ 6 ఏళ్ళుగా మేము ఎప్పుడు కూడా బ్యాలెన్స్ కోల్పోలే. ఈ సమస్యను అడ్డుకోవడానికి ఒక అంటే ఇండస్ట్రీ పెద్దలు సో కాల్డ్ కొంతమంది దీని మీద ఒత్తిడి పెడుతున్నారు అనుకోవచ్చు. అంటే చాలా మంది మాట్లాడారు. ఇప్పుడు ఏ సందర్భంలో కూడా మేము దీన్ని సెన్సేషనల్ చేయలా. ఇన్ని టెస్టిమోనీస్ మా దగ్గర ఉన్నాయి. ఎవరిని మేము బయటపెట్టి ఇది మా దగ్గర ఉందని మాట్లాడలా. అప్పటికి ఇప్పటికి 6 ఏళ్ళు 18లో మాట్లాడామంటే సైలెంట్‌గా ఉన్నాం. కోర్టుకెళ్ళాం. కోర్టు ద్వారా కమిటీ వేయించాం. ఆ రోజుకి ఈ రోజుకి మేము సైలెంట్‌గా ఉన్నాం. అంటే ఇక్కడే మా పని విధానాన్ని ఎవరైనా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ దశలో మా దగ్గరికి వచ్చింది. వీళ్ళు ఝాన్సీ అంటే ఛాంబర్స్ దగ్గరికి వెళ్ళారు. దానికి చైర్పర్సన్గా ఉన్న ఝాన్సీని ఇతర ఆర్టిస్టులను కలిసింది. తల్లి కూతుళ్ళు వెళ్ళారు. వాళ్ళు చాలా వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా చూపించారు. సవివరంగా విషయం చెప్పారు. ఏంటి ఆ విషయం అంటే ఆ అమ్మాయి 18, 17, 18లో డీలో పాల్గొనడానికి వచ్చింది. D11లో పాల్గొంది. D12లో ఎలిమినేట్ అయింది. సో ఆ అమ్మాయి మీ ప్యాషన్ ఏంటి, మీరేం కోరుకుంటున్నారు అంటే ఏం మాట్లాడింది అని కనుక చూస్తే నేను కొరియోగ్రాఫర్ అవ్వాలనుకుంటున్నా, నేను ఆర్టిస్ట్ని అవ్వాలనుకుంటున్నా అని మధ్యలో జడ్జిలు అడిగినప్పుడు చెప్తారు కదా. చిన్న చిన్న పిల్లల కాడి నుంచి పాల్గొంటున్నారు కదా, ఈ ఒకతే మొదలు పాల్గొనలేదు కదా. సో అది వ్యక్తం చేసింది ఆర్టిస్ట్ అవ్వాలి, నాకు తెలుగు ఇండస్ట్రీ అంటే ఇష్టం ఏదో చెప్పింది. ఈమె ఎలిమినేట్ అయ్యి ఇప్పుడు తన అనుమానం ఎలిమినేషన్ వెనుక కూడా ఇతని పాత్ర ఉందనేది తనకి డౌట్గా ఉంది జానీ మాస్టర్ది. ఎందుకంటే తను ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోదాం అని తల్లి కూతుళ్ళు బ్యాక్ వెళ్ళే టైంలో ఫోన్ వచ్చింది. రేపు మా ఆఫీస్కి రండి, మీకు అవకాశం ఇస్తాం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అని. ఆ స్థితిలో అమ్మాయి వెళ్ళినప్పుడు కూడా తను చాలా మర్యాదగా లేచి దీది అని వాళ్ళ అమ్మని మాట్లాడి తను లేచి కుర్చీలోంచి నిలబడి మర్యాదగా మీ అమ్మాయికి టాలెంట్ ఉంది, మేము అవకాశం ఇస్తాం, మాకు అవసరం ఉంది. ఇప్పుడు బాయ్స్ ఉన్నట్లే అసిస్టెంట్స్గా గర్ల్స్ కూడా అవసరం అవుతారు కదా, అట్లా తీసుకుంటాము అని చెప్తే ఆమె కోరుకున్నది అదే, జరిగింది అదే. కాబట్టి ఆమె ఓకే చేసింది, వాళ్ళ అమ్మ కూడా తను కూడా. ఆ రకంగా వాళ్ళు మొదలుపెట్టిన జర్నీలో కొన్ని రోజులు ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉంది. ఫస్ట్ షూట్ ముంబైకి వెళ్ళారు. అంటే తన కంప్లైంట్ ప్రకారం చూస్తే అక్కడ ముంబైలో మొదటిసారి ఆయన్ని కలిసింది తను. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళింది, ఒకసారి చూసింది. అక్కడ ఎయిర్పోర్ట్లో షేక్ హ్యాండ్ అంటే కలిసిన మొదటిసారి అంటే బయటకు వెళ్తున్నారు, ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తే కూడా అతను జనరల్గా హగ్ చేసుకోవడం కూడా కాకుండా ఇక్కడ బుగ్గ మీద ముద్దు పెట్టాడంట. అప్పుడే అని మళ్ళీ నన్ను చిన్నపిల్లగా భావించి పెట్టాడులే అట్లా అనుకుందంట. ఆ తర్వాత ఇక అక్కడికి వెళ్ళాక కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. అమ్మాయి తన కంప్లైంట్లో పెట్టింది. ఇప్పుడు ఆధారు తర్వాత ఐడి కార్డ్స్ ఉంటాయి కదా, ఈ కాసేపు పట్టుకొని నేను బయటికి వెళ్తా అన్నాడు. ఈమె పట్టుకొని తన రూమ్కి వెళ్ళింది, అవి తీసుకుని రమ్మన్నాడు. అప్పుడు ఫస్ట్ టైం తన మీద అటాక్ చేశాడు, రెజిస్ట్ చేసింది. వెంటనే ఆ టైంలో అతనికి ఏదో కాల్ వచ్చింది. ఆ కాల్ మాట్లాడుతుండగా అమ్మాయి బయటికి వెళ్ళింది. ఇక ఆ నైటు అతనేం డిస్టర్బ్ చేయలేదు, ఇక ఆమె భయపడుతూ అలాగే ఉంది. తెల్లారి షూట్కి వెళ్ళినప్పుడు ఎవరికైనా చెప్పావా, చెప్తే ఊరుకోను, ఇంకా నీకు ఎవరు అవకాశాలు ఇయ్యరు అట్లా. ఇక అప్పటి నుంచి థ్రెటనింగ్ మొదలైంది. అతని అసిస్టెంట్స్ హైదరాబాద్లో ఉన్నప్పుడే చాలా హింట్స్ ఇచ్చారు తనకి. అతని అసిస్టెంట్స్ ఇప్పుడు పేర్లు పెడితే వాళ్ళ లైఫ్ ఇబ్బంది అవుతుందని నేను చెప్పట్లా అని మచిలీ పసగయ్యే ఇవన్నీ మాట్లాడారు. ఇవన్నిటికీ అమ్మాయి వయసు సరిపోదు, భయపడుతూనే వెళ్ళింది. అంటే ఇటు వెనక్కి వెళ్తే కెరియర్ పోతుంది, ముందుకెళ్తే ఏమవుతుందో. ఈ ముంబై యాడ్ ఫిల్మ్కి వచ్చాక ఆ అమ్మాయి తల్లికి సెక్షువల్ హెరాస్మెంట్ గురించి చెప్పకుండా నేను వెళ్ళను, నేను చెయ్యను అని అంటే, అతనేమో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, ఇది చేస్తేనే ఆమెకి కొరియోగ్రాఫర్గా లైఫ్ ఉంటుంది. అంటే ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళను అంటే పని దొంగలు వీళ్ళు చదువుకోవడానికి ఇప్పుడు నా కొడుకు వెళ్ళను అంటే కడుపు నొప్పి అని వేషం వేస్తే అరే నువ్వు దొంగవురా, నువ్వు నాకు తెలుసని అంటే చెప్తున్న పిల్లల్ని. అలాగే ఆమె తల్లి ఎలా ట్రీట్ చేసిందంటే, ఈ పిల్ల పని చేయడానికి హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధంగా లేదు కాబట్టి ఆమె ఫోర్స్ చేస్తే తనని తాను హర్ట్ చేసుకుంది. ఆ పిల్ల అంటే కొట్టుకుంది, గోడలు కొట్టుకుంది, తనని కొట్టుకుంది, వెళ్ళను అని. ఇతనేమో వర్క్ హార్డ్ ఉంటుంది అని మాట్లాడడం, హార్డ్ వర్క్ చేస్తేనే కదా తన జీతం కూడా ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు ఈమె ప్యాషన్కో ఈమెకున్న కోరికకో ఆర్టిస్ట్ అవ్వాలనుకో తల్లి ఆ కూతురికి అండగా నిలబడాలని భర్తని ఇంకో చిన్న కూతురుని వదిలి వచ్చింది ఇండస్ట్రీకి. కాబట్టి ఇక్కడ రెంట్లు కట్టుకోవాలి, కొన్ని ఉంటాయి కదా ఇష్యూస్, ప్రతి కుటుంబంలో ఉంటాయి. ఆమె ఏంటంటే నిలబడాలి, ఓపిక పట్టాలి అని చెప్తూ వచ్చింది. కానీ ఆమెకి లైంగిక వేధింపుల గురించి తెలియదు. ఇంకా డ్రాప్ అవ్వడం, ఆ అమ్మాయి అతను
మళ్ళీ నేను మంచిగా ఉంటాను అనడం, ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ జరిగినాయి. ఒక దశలో అమ్మాయి చెయ్యను అన్నప్పుడు అతను కూడా నిర్దాక్షిణ్యంగా కర్కశంగా సరేలే అని అమ్మాయి వేరే చోట్లకి వెళ్తే కూడా పని రాకుండా చేశాడు. వేరే రావడం క్యాన్సిల్ అవ్వడం, రావడం క్యాన్సిల్ అవ్వడం, నీకు టాలెంట్ ఉంది ఇస్తామనడం, మళ్ళీ క్యాన్సిల్ అవ్వడం. ఒక దశకి ఇతని దగ్గర పని చేస్తే తప్ప నాకు లైఫ్ లేదు అంటే కొరియోగ్రాఫర్గా తను నిలబడడానికి ఏదైతే బేస్ కావాలో ఇతనికి లొంగిపోతేనే నాకు బేస్ ఉంటుంది అనే స్థితి తెచ్చాడు. దానికి అనేక ఎవిడెన్స్లు ఉన్నాయి. కాబట్టి ఆ దశలో ఆ అమ్మాయి ఇక అంటే మానుకుంది, రెంట్లు కట్టుకోవాలి, కెరియరు ఇటు 10th అయిపోయి వచ్చింది ఆ పిల్ల. సో తన కెరియరు, తన లైఫ్ బ్యాక్ ఇవన్నీ ఆ ఘర్షణలో తను ఎక్కడో ఒక దగ్గర రాజీ పడింది. అది పడినాకే పుష్ప 1 వచ్చింది. అక్కడికి వెళ్ళారు, చాలా సమస్యలు ఫేస్ చేసింది. అమ్మాయికి తమిళ్ రాదు, తెలుగు రాదు, తమిళనాడులో హిందీ అసలు రాదు ఎవరికి. ఫలానా చోట అతను స్టార్ హోటల్లో ఉంటాడు, వీళ్ళందరూ అసిస్టెంట్లు వీళ్ళు ఎక్కడో ఉన్నారు. నువ్వు రా అంటే 1.5 hour దాన్ని వెతుక్కోవడానికి జరిగింది. అంటే హెరాస్మెంట్, మెంటల్ టార్చర్ ఎట్లా ఉంటుందని. మాస్టర్ నాకు దొరకట్లేదు, నా భాష ఇక్కడ ఎవరికి అర్థం కావట్లేదు. పిల్లకి వేరే ఇప్పుడు తెలుగు నేర్చుకుంటుంది. ఇప్పుడు తెలుగు మాట్లాడుతుంది, అప్పటికైతే అది కూడా రాదు. చెప్తే కూడా అతను నువ్వు వెతుకునిరా నీ ప్రేమ ఉంటే ఆ టైప్లో. అంటే ఉదాహరణకి చెప్తున్నా. అంటే ఇది ఎమోషనల్ టార్చర్, మెంటల్ టార్చర్, ఫిజికల్ టార్చర్. దీంట్లో ఈ 3 ఫైనాన్షియల్ దాంతో ముడిపడి ఉన్నాయి. 6,30,000 కడితేనే కార్డు, ఖచ్చితంగా అక్షరాలు 6,30,000 కడితేనే కార్డు. ఆ కార్డు కట్టడానికి డబ్బులు జమ చేసుకోవడానికి కూడా బోల్డంత హార్డ్ వర్క్ చేయాలి. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఆ అమ్మాయి అప్పుడే చెప్పలేదు అని ఆలోచించే వాళ్ళ తెలివికి నేను సెల్యూడ్ కొడతాయి, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే సి కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి, అప్పుడే చెప్పలేదు అన్నారు కదా, ఇప్పటికీ చెప్పని సినిమా హీరోయిన్లు మా దగ్గరికి వచ్చారు. పోలీస్ ఆఫీసర్లతో హెరాస్మెంట్ అయిన కానిస్టేబుల్స్ నుంచి ఎస్ఐలు వచ్చారు. అంటే వాళ్ళు ఎందుకు బయటకు రాలేదు? అప్పుడే ఎందుకు బయటకు రాలా? మీరు ఆడవాళ్ళని అర్థం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, మీ కూతుళ్ళు కావచ్చు, మీ భార్యలు కావచ్చు, వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. వయసు వచ్చి బయటకు వెళ్ళి బస్సు ఎక్కినా, రోడ్డు మీదకి వెళ్ళినా అనేక సందర్భాల్లో స్త్రీలుగా వాళ్ళు సెక్షువల్ హెరాస్మెంట్స్కి, అందరికీ రేపులు కాకపోవచ్చు అండి, కానీ అబ్యూజ్ ఉంటుందా లేదా? మరి ఆ అబ్యూజ్ను వాళ్ళు వచ్చి ఆ నాన్నకో అన్నకో చెప్పుకోగలిగారా? భర్తలకి ఈరోజు ఇంతమంది ఆడపిల్లలు బయటకు వెళ్తున్నారు, అబ్యూజులు ఇబ్బంది పెట్టే ప్రవర్తనలు ఎవరు ఎదుర్కోలేదని చెప్తారా? సినిమా ఇండస్ట్రీలో ఒకటే కాదండి, మీడియాలో లేవా? ఎంతమంది మీడియాలో ఉన్న యాంకర్ల నుంచి రిపోర్టర్లు మా దగ్గరికి వచ్చి చెప్పుకున్నారు. మేము ఎవరివి బయట పెట్టలేదు. మేము అసలు నా పర్సనల్ అది కానీ నా ప్రాక్టీస్ కానీ బాధితులు రాగానే మీడియా సమక్షంలో నా జీవితంలో వెళ్ళాను. ఇంకేదేదో మాట్లాడతారు. మాకు కులం లేదు, మతం లేదు, వర్గం లేదు. నేరం ఎవరు చేసినా నేరంగానే మాట్లాడతాం. ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూలో అతను పెళ్లి చేసుకోవాలని కోరాడు, అది వాస్తవం. మతం మార్చుకుని తను పెళ్లి చేసుకోమన్నాడు, అది వాస్తవం. కానీ ఇది లవ్ జిహాదీ అంశంగా చూస్తున్నారు. అంటే నేనేమంటే మనం రాజకీయ కోణాలు, మతపరమైన కోణాలు చొప్పించడం న్యాయం కాదు, అది నిజాయితీ కూడా కాదు. ఇందులో లవ్ జిహాదీ అంశం లేదు. అతను ఇష్టపడ్డాడు, ఫోర్స్ చేశాడు. అయితే మేమేం చెప్తున్నామంటే 16 ఏళ్ళ అమ్మాయి కావచ్చు, 18 ఏళ్ల లోపల అమ్మాయి కన్సెంట్ ఇచ్చినా నువ్వు శారీరకంగా లొంగ తీసుకుంటే అది రేప్ అని చట్టం చెప్తుంది. నేను చెప్పట్లా. నిర్భయ యాక్ట్ చదవండి, రేప్ యాక్ట్ చదవండి. మైనర్ కన్సెంట్ ఇచ్చినా కూడా అది కన్సెంట్గా తీసుకోవడానికి లేదు. ఇఫ్ షీ ఈజ్ మేజర్, ఏ మేజర్, సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఆడమగా ఉన్నారు, బయట సమాజంలో ఉన్నారు, మీడియాలో ఉన్నారు. ఈ విత్ కన్సెన్సెస్, మ్యూచువల్ కన్సెన్సెస్ వాళ్ళ ఇష్టం అండి. దాన్ని ఎవరు జడ్జిమెంటల్గా ఉండవలసిన అవసరం లేదు. ఎవరు మేజర్లు అయిన వాళ్ళు ఎవరైనా పరస్పర అంగీకారంతో కలిసి జీవించిన రిలేషన్షిప్లో ఉన్నా అది ఇంకొకళ్ళ సమస్య కాదు. దాని మీద జడ్జిమెంటల్గా ఉండవలసిన అవసరం కూడా లేదు. కానీ మీడియా వాళ్ళు ఎమ్మడబడి ఏదేదో గాసిపింగ్ చేస్తారు. ఆ గాసిప్స్ ఇక సినిమా ఇండస్ట్రీకి అలవాటు అయిపోయినాయి. అది అవసరం కూడా లేదు, అది తప్పు కూడా. అదే సమయంలో ఇప్పుడు నేను ఉండను, నాకు అవసరం లేదు, నేను ఉండను. ఇప్పుడు ఒక భార్య ఒక భర్తతో విడిపోయినా, ఒక భర్త భార్యతో విడిపోయినా సినిమా ఇండస్ట్రీలో చాలామంది విడిపోతున్నారు. అది వాళ్ళ ఇష్టమేగా. సమంత, నాగ చైతన్య, ఇంకా ఎంతోమంది, వాళ్ళిద్దరి పేరు ఎందుకు, చాలామంది విడిపోతే అది వాళ్ళ ఇష్టమే కదా. అలాగే
రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా విడిపోవాలి అనుకున్నప్పుడు ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, దాన్ని గౌరవించాలి. కానీ ఇక్కడ ఒక ప్రాపర్టీ అవుట్లుక్తో నువ్వు నాకే, మీరు విన్నారు ఒక ఆడియో, నాకే దక్కాలి అనే పద్ధతి అని విన్నారు కదా మీరు. అంటే నేనేమంటున్నాను, ఇద్దరు ఇష్టంతో కలిసి ఉండొచ్చు మ్యూచువల్ కాన్సెన్సెస్తో. సరే ఆమె కూడా నేను యాక్సెప్ట్ చేశానన్న దశలో బయటికి రాకపోవచ్చు. కానీ ఈరోజు జరుగుతున్న హింసని మనం ఎలా చూడాలి? అంటే నేను బయటకొస్తాను, నేను కొరియోగ్రాఫర్‌గా, నేను ఇండిపెండెంట్‌గా ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పుడు తెలిసి తెలవని వయసులో రాజకీయ నాయకులకి కూడా లొంగిపోయి ఉన్న అమ్మాయిలు, ఆ తర్వాత వాళ్ళతో ఉండదలుచుకోక, వాడికి 50 ఏళ్ళు ఉంటాయి, దీనికి పాపం 20 ఏళ్ళు, 18 ఏళ్ళు, 16 ఏళ్ళు, ఒక బీజేపీ లీడర్ ఒంగోలుకు చెందిన అతను మైనర్ అమ్మాయిని వాడు లొంగ తీసుకుని వాళ్ళ కుటుంబ అవసరాలు, బంధువుల అమ్మాయిని, ఆమెతో ఒక కొడుకును కంటే, ఆ పాప కూడా మా దగ్గరకొచ్చింది. నేను ఇంక ఉండను అతనితో రిలేషన్‌షిప్‌లో అని. నా 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 లైఫ్‌లో జోక్యం చేసుకోవద్దు అంటే కూడా అది కూడా మేము హ్యాండిల్ చేసాం. అట్లాంటివి ఎన్నో ఉన్నాయి. అంటే ఇప్పుడు తెలిసి తెలియని వయసులో వాళ్ళ అవసరాలను, వాళ్ళ అవకాశం తీసుకోవడం, అడ్వాంటేజ్ తీసుకోవడం కూడా సెక్షువల్ అంటే హెరాస్మెంటే. ప్రస్తుతం అమ్మాయి కండిషన్ ఎలా ఉంది? మీరు మాట్లాడారు కదా! అమ్మాయి కండిషన్ ఎలా ఉంది? ఆ అమ్మాయి ఏం చెప్తుంది? అదేనండి. ఇప్పుడు వాళ్ళ అవసరాలకో, వాళ్ళ వాళ్ళ వల్నరబిలిటీయో, వాళ్ళ హెల్ప్‌లెస్‌నెస్సో, వాళ్ళకున్న సిట్యుయేషన్‌నో ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి కూడా చాలామంది రిలేషన్‌షిప్స్‌ని డిమాండ్ చేస్తారు. అది అడ్డం పెట్టుకొని నువ్వు నాకే లొంగి ఉండాలా లైఫ్ లాంగ్ అన్నట్లుగా దాన్ని మ్యారేజ్‌గా మార్చుకోవాలనుకుంటే, ఆమెకి ఇష్టమైతే అది వాళ్ళ కర్మ. అది లేదా వాళ్ళ ఇష్టం. మతం అనుమతిస్తే మీ మీ మత ఆచారాలకు లోబడి ఉంటుంది. లేదు వ్యక్తిగతంగా మీరు కలిసి ఉంటే అది మీ ఇద్దరి వ్యక్తిగత అవసరాలు. లేదా అది మీరు లీగల్‌గా తేల్చుకోవాల్సిన విషయం. కానీ నాకు వద్దు మొర్రో అంటుంటే వెంటబడి, ఇప్పుడు మీరు విన్నారు కదా! వద్దు ఇది గలత్ అని వాళ్ళ అమ్మ చెప్తుంటే, నాతోటే ఉండాలని అతను ఎట్లా డిమాండ్ చేశాడు? ఎక్కడికి పోయినా పోలీసులకి ఇచ్చామంటే ఎట్లిస్తారు? ఇచ్చినా మీరేం చేయలేరు అని బెదిరించాడు. ఇది బెదిరింపులు తప్పు అని మేము చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాము అంటే, ఆ అమ్మాయి నేను స్వేచ్ఛతో జీవిస్తా, నీతో ఉండను, నీకు భార్య, పిల్లలు ఉన్నారు, నీ బతుకు నువ్వు బతుకు. నువ్వు నాకు కొరియోగ్రాఫర్‌గా ఒక అవకాశం ఇచ్చావు, లైఫ్ ఇచ్చావు, థాంక్స్. నేను నీతోటి ఇంతకాలం ఉన్నా, నేర్చుకున్నా. ఇక నన్ను వదిలిపెట్టు అంటే అతను ఎందుకు వదలట్లేదు అనేది ఇక్కడ ఇష్యూ. మీరు వస్తే తలుపు తీయము అంటే, నేను వస్తున్న తలుపు తీయమంటే, తలుపు తీయనంటే తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వస్తా అన్నాడు. ఆ! దీవార్ తోడికే ఆతే దర్వాజా తోడికే ఆతా అన్నాడు కదా! ఎందుకు అంత ఫోర్స్ చేయాలి ఒకటి. తర్వాత 'పుష్ప 1'లో ఆమె చాలా హెరాస్మెంట్ ఎదుర్కొంది. 'పుష్ప 2' ఈమె వెళ్ళింది. హ్మ్. అప్పుడు కూడా మొదలెడితే ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళి తన బాధ అంతా సుకుమార్ గారికి చెప్పుకుంది. ఆయన నీ పని నువ్వు చేసుకో. నీకు నేను నీకు భరోసా ఇస్తా, నేను మాట్లాడతాలే అన్నాడు. అతను ఏం మాట్లాడాడో తెలీదు. 'పుష్ప 2' పూర్తయ్యే వరకు తనకి హెరాస్మెంట్ లేదు ఇతని నుంచి. అంటే తను చెప్తుంది, నా జీవితంలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సంతోషంగా పని చేసుకున్న, భయం లేకుండా అని చెప్తాం. మళ్ళీ 'పుష్ప 2' అయ్యాక అయిపోయింది నీ ఖేల్ ఖతం, 'పుష్ప 2' డ్రామా ఓవర్. ఇంకా అని మళ్ళా మొదలుపెట్టాడు. అప్పుడు ఆ 'పుష్ప 2'లో వచ్చిన డబ్బులు అవన్నీ పోగేసుకొని కాడుకెళ్తే జూన్ ఎండింగ్ ఆర్ జులై ఫస్ట్ పీరియడ్‌లో డబ్బులు కట్టించుకున్నారు. అతనే అన్నాడు, డబ్బులు తెచ్చుకో. అతనే ప్రెసిడెంట్ అసోసియేషన్. నువ్వు డబ్బులు తెచ్చుకో కట్టిస్తా అన్నాడు. ఎందుకంటే ఒక సతీష్ అనే అతను కూడా హెరాస్మెంట్‌కి గురయ్యో ఏవో ఇష్యూస్ ఉండి ఈమెది కూడా మెన్షన్ చేయడం మొదలుపెట్టాడు. తను రైజ్ చేశాడు ఈ అమ్మాయి ఇష్యూని కూడా. దీనికి ముందు కూడా ఆ ఇష్యూ కూడా అయింది. దీని ముందు ఆ ప్రూఫ్ సతీష్ అనే అయిందన్నట్టుగా. అతను, ఇంకా వేరే అబ్బాయిలు అవి అమ్మాయిలు కావు. బయటకొచ్చినప్పుడు ఇతను ఫోన్ చేసి నువ్వు డబ్బులు తెచ్చుకొని కార్డు కట్టు, ఆఫీస్‌లో సెక్రటరీకి కట్టేసేయి, నేను కార్డ్ ఇస్తాను అంటే సంతోషంగా డబ్బులన్నీ పోగేసుకొని వెళ్ళింది. 6 లక్షలు డీడీయో చెక్కో తీసుకుంది. అందరివి ఆఫీస్‌లో వాళ్ళది సెకండ్ ఫ్లోర్‌లో ఉంటుంది. బోర్డ్ దగ్గర తీసుకుంటారట ఆ చెక్కు. ఈమెని టెర్రస్ మీదకి తీసుకెళ్ళి అక్కడ తీసుకున్నారు. ఇతను ఫోన్ చేయడం, వాళ్ళు ఇక్కడ తీసుకునే వాళ్ళు పోయి టెర్రస్ మీదకెళ్ళి ఆ రోజు ఈవినింగ్ ఆ టైంలో తీసుకున్నారు. ఆహా! ఈ అమ్మాయి అది ఆలోచించలేదు. అక్కడికి రమ్మంటే పోయింది, ఇచ్చింది. ఆ తర్వాత 2 మంత్స్, 2½ మంత్స్ ఈయన్నడుగు అనుకుంటూ చెక్ రాలేదని, వచ్చిందని రకరకాలుగా డ్రామాలాడి మళ్ళా పెద్ద గొడవైతే అప్పుడు ఆగస్ట్ 28న ఫైనల్‌గా అంటే చాలా రకాల గేమ్‌లు ప్లే చేశారు. సెక్రటరీకి ఇచ్చావు కదా! అతన్నే అడుగు అనడం. ఇట్లా. ఆఖరికి ఆగస్ట్ 28 ఇచ్చారు. 29థ్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది తనకి. బహుశా ఎప్పటినుంచో పర్సుయేషన్‌లో ఉన్నట్టుంది. కొత్త ప్రాజెక్ట్. 30th, 31st అట్లా వెళ్ళి ఒక లెటర్ ఇచ్చింది తను.
అంటే జూనియర్ ఆర్టిస్టులు అదే ఏమంటారు డాన్సర్స్ కావాలి కదా! అంతకుముందు కూడా కొన్ని చేసింటారు. కొన్ని డాన్స్‌లు అవి చేస్తే ఎవరిని వాడుకున్నా అది ఇల్లీగలు అని ఈమెని సూ చేయడానికి మాట్లాడారు. అంటే ఆ కార్డ్స్ ఉన్నవాళ్ళు అసోసియేషన్ ద్వారా పోయి ఆ డాన్సర్‌లని తెచ్చుకోవాలి గదా! ఫ్రెండ్స్ తోటో చేయించుకుంటే కూడా ఇష్యూస్ అయినాయి. రైట్. అందుకని ఆమె ఒక లెటర్ ఇచ్చింది. ఐ థింక్ 38థ్ ఆగస్టో ఎప్పుడో నాకు డేట్ కొంచెం అటు ఇటు కావచ్చు. 28థ్ ఆగస్ట్ తర్వాత. నాకు ఇట్లా 12 మంది ఏదో జూనియర్ ఆర్టిస్ట్‌లు కావాలి. అదే డాన్సర్స్ కావాలి. ఆ రోజు ఫస్ట్ ఇంకా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యారు. ఐ థింక్ సెప్టెంబర్ 1 ఒక పెద్ద పార్సెల్ వచ్చింది. ఆ పార్సెల్ ఒక రెడ్ రోజ్ దాని కింద థ్రెటనింగ్ లెటర్. ఇంకా అయినా సరే అమ్మాయి ఇంకా ముందుకెళ్ళాలి కాబట్టి వెళ్ళింది. అది క్యాన్సిల్ అయింది ఆ ప్రాజెక్ట్. ఇక అమ్మాయికి అర్థమైంది. ఇక అంటే ఎందుకొచ్చింది ఇప్పుడు అని పదే పదే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. తనకి ఇండిపెండెంట్‌గా ఫస్ట్ టైమ్ కార్డొచ్చాక చాలా సంతోషంతో దేవుడికి మొక్కుకొని, నాకు మొదటిసారి ఒక ప్రాజెక్ట్ వచ్చింది అని ఆ రెడ్ రోజు థ్రెటనింగ్ లెటర్ వచ్చిన ఆ పక్కన పడేసి వెళ్తే క్యాన్సిల్ అయింది. వాళ్ళు ప్రాపర్ రీజన్ కూడా చెప్పలేదు. ఆ కొత్త ప్రాజెక్ట్ వాళ్ళు. సో, ఆ స్థితిలో ఇక నా పరిస్థితి ఇంక ఆ తర్వాత ఇంకో లెటర్ వచ్చింది, ఫోన్ వచ్చింది. ఇక నీ పరిస్థితి ఇంతే నువ్వు నన్ను కాదంటే నీకు ఎక్కడికెళ్ళినా ఇదే. నువ్వు ఎక్కడికెళ్ళినా నన్ను కాదని ఎవరు ఏం చేయరు. ఇది ఆల్ ద ఈ 5 ఇయర్స్‌లో ఆమె ఎదుర్కొంటూనే ఈ ఉంది. వైఫ్ జానీ మాస్టర్ వైఫ్ కూడా ఇందులో బాధ్యులై ఆమె ఉండి ఆమె కూడా అంతకుముందే ఫోర్స్ వచ్చింది. చేసిందనేది వాస్తవమేనంటారా? వాస్తవమేనండి. అంతకుముందే ఆమె వచ్చింది. ఆమెని నువ్వు నా నా భార్య కాళ్ళు పట్టుకుంటేనే నీకు అవకాశాలు ఇస్తా అంటే వెళ్లి కాళ్ళు మొక్కింది. ఆ! నీకు డబ్బులిస్తా అందామె. అంటే నువ్వు నాకు డబ్బులియ్యొద్దు డాన్స్ అవకాశాలు ఇమ్మంది. ఆఖరికి ఈ అమ్మాయి ఒక దశలో నాకు 2 డాన్సులివ్వు. ఆ 2 డాన్సులకి చేసిన డబ్బులిప్పిచ్చు. నువ్వు ఉత్తిగా నాకు డబ్బులియ్యకు. అంటే 2 చేశాక మానేస్తావా అని అడిగింది. అంటే మానేస్తా అంది ఈ అమ్మాయి. అమ్మాయి కూడా వెళ్ళిపోవాలనుంది. ఎందుకంటే తనకున్న అప్పులు, ఖర్చులు కొంచెం తీర్చుకోవడానికి. ఆ 2 అయినాక ఆమె వెళ్ళమని ఆమె ఒత్తిడి చెప్తది. నువ్వు మానేస్తే ఊరుకోనని ఈయన చేస్తాడు. ఈమె మానేద్దాం అనుకుంది. అంటే ఇట్లా చాలా అంటే జరిగినాయండి. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఇన్వాల్వ్‌మెంట్ అంటే ఫ్యామిలీలో. ఇన్వాల్వ్‌మెంట్ అంటే ఇతను ఆమె మీద ఒత్తిడి తెచ్చాడేమో బహుశా తెలీదు మనకి. ఆమె మానేయమంటది, చేయమంటది అన్నీ చేసింది ఆ అమ్మాయి మరి పాపం. నిన్న ఆమె అంటుంది నిజంగా ఈ తప్పు చేసుంటే జానీ మాస్టర్ నేను ఆయన్ని వదిలేస్తానంటూ కూడా ఆవిడ మళ్ళీ ఇప్పుడు ఆమె భర్త స్టేట్మెంట్ వాళ్ళకి ఇస్తుంది. పిల్లలు ఉన్నట్టున్నారు. అది వాళ్ళ ఇష్టం అండి. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఈ అమ్మాయి అతన్ని కావాలనుకుంటే నువ్వు వదిలేసి ఈ అమ్మాయి అతన్ని కావాలనుకోవట్లేదు. ఆహ్, ఆమె తను నిర్ణయించుకోవాలి తన భర్తకు సంబంధించింది. ఈ రకమైన సవాళ్ళతో సెన్సిబుల్‌గా ఉండాలి. ఇది లవ్ జిహాద్ కాదు అని మేము కూడా చెప్తున్నాం. అతను ఇష్టపడ్డాడు. ఇద్దరికీ మ్యూచువల్‌గా ఇష్టమైందనుకోండి అది రిలేషన్‌షిప్ అవుతుంది. ఇష్టం కాదు అనుకోండి షీ ఈజ్ నాట్ యువర్ ప్రాపర్టీ. బీ సెన్సిబుల్. మేము ముస్లిమ్స్‌ని గౌరవిస్తాము. వాళ్ళ హక్కుల కోసం కూడా పోరాడుతున్నటువంటి వాళ్ళం మేము. ఎన్ఆర్‌సీసీ, ఎన్‌పీఆర్ మూవ్‌మెంట్‌కి వీళ్ళెవరు రాలా. మేము అవును. ఉండి కేసులు పెట్టుకుని ఈ రోజు గూడా ముస్లిమ్స్‌గా వాళ్ళు హక్కులు కోల్పోయినప్పుడు నిలబడినందుకు ఈ రోజుకి మేము కేసులు ఎదుర్కొంటున్నాం. ఇందులో మత కోణం ఎందుకు వద్దంటున్నామంటే ఇది ఇప్పుడు జైనూర్ అనే చోట లవ్ జిహాద్ పేరు చూపించి మొత్తం దహనాలు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి మేమొచ్చాం. జైనూర్ వెళ్ళి అక్కడ జరుగుతున్న మత ఘర్షణలను చూసాం. కాబట్టి నేనేమంటున్నా ప్రతి విషయం పట్ల కూడా ఏ అవకాశం వచ్చినా, ఏ చిన్న ఛాన్స్ వచ్చినా దాన్ని మతపరమైన కోణంలో చూపించి, అదొక మతపరమైన హేట్రేట్‌కో, హింసకో దారి తీసేలా ఎవరు ఉండకూడదు. ఇదొకటి మెయిన్ పాయింట్. సెకండ్ మతానికి అతీతంగా గూడా మనుషులు స్త్రీల పట్ల హింస ఉంది. స్త్రీల మీద వివక్ష, అణచివేత, అసమానత ఉంది ఈ దేశంలో. ఈ సమాజంలో ఉంది, ప్రపంచంలో ఉందనుకోండి. కానీ మన సమాజంలో దానికున్న యాక్సెప్టెన్సీ ప్రపంచంలో ఎక్కడా లేదు. అంటే చాలా కంట్రీస్‌లో లేదు. ఇవాళ ఆ యాక్సెప్టెన్సీతో ఇంతకాలం సాగాయి ఇవన్నీ. మలయాళ ఇండస్ట్రీ తర్వాత దాని ప్రభావం ఈ అమ్మాయిని అడిగా ఎందుకొచ్చావు ఇప్పుడు? ప్రశ్న ప్రతి వాళ్ళకొస్తుంది. కానీ ఎందుకు అవ్వాలి అంటే, ఆ అమ్మాయి కార్డ్ ఆగస్ట్ 28 తెచ్చుకున్నాక కొత్త ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యాక ఆమెకి తన ఫ్యూచర్ అర్థమైంది. తన కెరియర్ ఎక్కడ ఆగిపోతుందో తనకు అర్థమైంది. తను ఇండిపెండెంట్‌గా కొరియోగ్రాఫర్‌గా ఒక ప్రాజెక్ట్ తెచ్చుకున్నాక అది రద్దయినాక ఇప్పుడు కూడా అమ్మాయి బయటకి రాకపోతే ఇంకా భవిష్యత్తులో కూడా అమ్మాయి నిలబడలేదు. కాబట్టి ఇదే సందర్భం ఒకటి. రెండోదేంటంటే మీ టూ మూవ్‌మెంట్ ఆనాడు ఆ పిల్ల చిన్న పిల్ల. ఇప్పుడు తను అర్థం చేసుకుంటుంది. అట్లాగే ఆర్‌జీ కార్ మూవ్‌మెంట్ దాని తర్వాత జరుగుతున్న ఆందోళనలు కూడా అమ్మాయికి స్ఫూర్తినిచ్చాయి.
ఈ అమ్మాయి మెచ్యూరిటీ వచ్చినాటికి ఇవాళ ఆర్జీ కార్ మూమెంట్ కనపడుతుంది. హేమ కమిటీ ఈ సిఫార్సులు గాని దాని మీద మలయాళ ఇండస్ట్రీ ఎంత బాగా రెస్పాండ్ అయిందండి. కమిటీ వేసేటప్పుడు గాని, ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు గాని చాలా మంది పెద్ద పెద్ద తారలు, నటులు ముందుకొచ్చి నిలబడ్డారు. వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. స్టిల్ అక్కడ కూడా జరిగినాయి కదా! జరిగిన వాటి మీద ఒక చర్చ జరుగుతోంది గదా! మనం ఎందుకు హిపోక్రిటికల్‌గా ఉండాలా? తెలుగు ఇండస్ట్రీకి నా అప్పీల్ ఒకటే. హిపోక్రిటికల్‌గా ఆలోచించకండి. ఆడపిల్లల్ని, ఆడవాళ్ళని ఉపయోగించుకోవడం మా హక్కు అని ఎవ్వరు అందరూ అనుకుంటున్నారని నేను అనను. నేను అందరిని ఎవరిని బ్లేమ్ చేయట్లా. అది బ్యానర్స్ అయినా, నిర్మాతలైనా, డైరెక్టర్స్ అయినా, సినిమా హీరోలైనా, నటులైనా ఎక్స్‌ప్లాయిట్ చేసే హక్కు మీకు లేదు. మ్యూచువల్ కన్సెన్సస్‌తో మీ రిలేషన్‌షిప్స్ ఉంటే అది ఎవ్వరు కూడా జోక్యం చేసుకోవాల్సిన విషయం కాదు. అది మీకు సంబంధించింది మీరే పరిష్కరించుకోవాల్సింది. కానీ ఇండస్ట్రీలో అవకాశాలను, ఇంకో వల్నరబిలిటీనో, లేకపోతే ఆపర్చునిటీస్‌నో చూపించి లొంగ తీసుకుంటే అది కూడా ఎక్స్‌ప్లాయిటేషన్ అని వర్మ కమిటీ సిఫార్సులు చెప్పాయి. నిర్భయ చట్టం చెప్పింది. నిర్భయ చట్టం ఆమోదించిన సంవత్సరంలోనే లైంగిక వేధింపుల నిరోధక చట్టం వచ్చింది. పని స్థలాల్లో ప్రొటెక్షన్ ఫ్రమ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్. ఇది మీరు చదవండి. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి పెద్దలు ఇంగ్లీష్ వచ్చినోళ్ళు, తెలుగు వచ్చినోళ్ళు అన్ని భాషల్లో అవైలబుల్ ఉంది. చదవండి. కాబట్టి వర్క్ ప్లేస్‌లో ఇలాంటి హెరాస్మెంట్స్ ఎవ్వరు గురైనా వాళ్ళు న్యాయాన్ని కోరే హక్కు ఉంది. వాళ్ళ అమ్మాయి అదే చేసింది. సార్ అంటే ఫైనల్‌గా మేడం ఒకటి చెప్పండి. ఈరోజు విచారణ జరుగుతుంది జానీ మాస్టర్‌ది. మరి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు ఇవ్వడానికి? మేము మహిళా సంఘాల జేఏసీ తరఫున ఈ ఇష్యూని టేకప్ చేశామండి. నెక్స్ట్ స్టెప్ అంటే ఆ అమ్మాయి డబ్బులు అడగట్లా, నష్టపరిహారం అడగట్లా. నేను ఇండస్ట్రీలో నాకు కార్డ్ వచ్చింది. నేను బతుకుతా, పని చేస్తా. అదొకటే అడుగుతుంది. ఒకటేనండి, ఆ అమ్మాయి సెన్సేషన్ చేయాలంటే ఓపెన్‌గా మాట్లాడేది. ఇది కట్టుకున్నా, అది కట్టుకుని ఇంక నేను ఎవరితో మాట్లాడను. మహిళా కమిషన్ దగ్గరికెళ్ళినప్పుడు ఫోటో కూడా ఒప్పుకోలేదు అమ్మాయి. నేను ఫోటో కూడా నేను మీకు లెటర్ ఇస్తున్నా తీసుకొని న్యాయం చేయండి అంటుంది. చాంబర్స్ దగ్గరికెళ్ళింది. వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. వాళ్ళు తరోగా ఇన్వెస్టిగేట్ చేశారు. లేదా అర్థం చేసుకున్నారు. ఆ అమ్మాయితో క్షుణ్ణంగా మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. ఇది చాంబర్స్ సంబంధించినటువంటి టీమ్. ఆ తర్వాత పోలీసుల దగ్గరికెళ్ళింది. ఇప్పుడు దీని చుట్టూ రాజకీయాలు చేయడం గానీ, ఈ లాబింగులు చేయడం గానీ, ముఠాలు అవ్వడం కానీ, అటొకళ్ళు, ఇటొకళ్ళు కొంతమంది అక్కర్లేదు. బాధితురాలు, నేరస్తుడు. నేరం ఏ మేరకు చేస్తే ఆ మేరకే నేరం అనాలి. మేము జానీ మాస్టర్ గారిని ఏదో చేయమని కూడా అడగట్లా. చట్టపరంగా ఎంత తప్పని చట్టం భావిస్తుందో, లేదా వ్యవస్థ భావిస్తుందో అంతవరకు శిక్షించాలి చట్టబద్ధంగా అంటున్నాం. ఎవరి మీద హేట్రెడ్‌తోనో, వెస్టెడ్ ఇంట్రెస్ట్‌లతోనో, పగాద్వేషాలతోనో మేము మాట్లాడట్లా. ఆ అమ్మాయి కూడా అట్లా లేదు. ఆయన నాకు నేర్పించాడు, నాకు అవకాశం ఇచ్చాడు. కానీ నేను జీవితాంతం అతనితో లొంగి ఉండను. అతని బ్యానర్‌లోనే పని చేయను. నాకు వద్దు. నేను స్వేచ్ఛగా జీవిస్తానంటుంది. అది నేరంగా మేము భావించట్లేదు. అంటే ఆమె చట్టబద్ధంగా పోరాడడానికి బయటకొచ్చింది. సినిమా ఇండస్ట్రీలో మొదటిసారి ఇంత స్పష్టమైన ఎవిడెన్స్‌తో 40 పేజీల లేఖ తన స్వదస్తుడితో ఇంగ్లీష్‌లో రాసి కంప్లెయింట్‌గా ఇచ్చింది. అది చదివితే ఆ అమ్మాయి న్యాయం కోరుతుంది, రక్షణ కోరుతుంది. ఆమెకి న్యాయం జరిగేంత వరకు, ఆమెకి భద్రత, రక్షణ కల్పించేంత వరకు, ఆమె ఇండస్ట్రీలో ఒక వుమెన్ కొరియోగ్రాఫర్‌గా నిలబడడానికి, ఆమె చేస్తున్న పోరాటానికి మేము అన్ని రకాలుగా మద్దతిస్తాం. ఆమెకి అండగా నిలబడతాం.